మరి అని కూడా సాయంత్రం దాకా. సాయంత్రం లోపల ఈ కేసు లెక్క తేలిపోతుంది. లెక్క తేలిపోయిన తర్వాత మేము చాలా ప్రయత్నాలు చేసినాం, ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి పార్టీ తరఫున ఇచ్చేస్తామని చెప్పేసి ఇటువంటి డైలాగులు కూడా మళ్ళీ వస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రజలారా. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఓపెన్ కోటా ఉంటుంది కదా, ఓపెన్ కోటా మొత్తం బీసీలదే, క్లియర్ అదే రాసేసుకొని. ఓపెన్ కోటా మొత్తం ఎవరిది కావాలి? బీసీలది కావాలి. ఇంకా కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలది కావాలి. లెక్క తేలిపోతుంది. కలిసి ఓట్లు వేసుకుంటే బరాబర్ గుద్దితే ఎక్కడ ఏం పడాలనో అది పడుతుంది లెక్క. దమ్మున్నోడే దుమ్ములేలు పెడతాడు. కాబట్టి దమ్మున్నటువంటి మనుషులం కాబట్టి, దమ్మున్నటువంటి లెక్క కాబట్టి, ఎందుకంటే మంది బల మస్తుకున్నది కాబట్టి, ఇట్లా ఓట్ల ద్వారానే ఎన్నుకునేది కాబట్టి ఓట్లు వేసుకుంటే లెక్క తేలిపోతుంది. ఇంకట్లా కాకుండా అయ్యో ఎట్లా అయిపోయి ఏం అవసరం లేదు దానికి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వమంటే ఇయ్యరు, గుంజుకోవాలి. అడుక్కుంటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురు అని చెప్పేసి గద్దర్ అంటాడు. గద్దరన్న ఇక్కడనే పాట పాడండి పాపం. ఆయన అకాల మరణంతో కాకపోతే ప్రజల గుండెలలో ఉండిపోయిండు. అడుక్కుంటే మన ఆకలి తీరదు, ఏం చేయాలి? గుద్ది గుంజుకోవాలిరా, తీసుకోవాలి, గుంజుకోవాలి, అంతే బిడా, లేకపోతే ఇది నడుస్తట్లేదు లెక్క అని చెప్పిండు. కాబట్టి బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే, ఓటు అనే ఆయుధం మన చేతులు ఉన్నది కాబట్టి ఎవడో ఇక రిజర్వేషన్ ఇవ్వాలి, ఏం చేయాలో కాదు, బరాబర్ మనోడవడో మందోడవడో చూసుకోవాలి, గుద్దుకోవాలి, అంతే లెక్క. ఆటోమేటిక్గా లెక్క సెట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు అయిదామంటేనే, కొంతమంది అయిదామంటేనే వాళ్ళ కడుపు మంట, కాళ్ళ మంట, తర్వాత లోపల అజీర్తి చేస్తుంది అంటే చూసుకోరు, ఒకసారి అర్థం చేసుకోరి. అంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరి ఎందుకు వేయాలి ఓట్లు వాళ్ళకు? ఎందుకు వాళ్ళని గద్దె పైన కూర్చోబెట్టాలి? ఎందుకు ఎమ్మెల్యేలను చేయాలి? ఎందుకు ఎంపీలను చేయాలి? ఎందుకు ఎమ్మెల్సీలను చేయాలి? ఇవన్నీ ఎందుకు చేయాలి? మనం ఒక్కసారి ఆలోచించుకుంటే లెక్క తేలిపోతుంది. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉంటే లెక్క బరాబర్ ఉంటుంది.